హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇది కనుమ పండుగ రోజు వీడియో అనమాట. మేము మధ్యాహ్నం నుంచి గుంటూరు బయలుదేరిపోయాను. నా పెద్ద కూతుర్ని గుంటూరులో వదిలేయడానికి. ఎందుకంటే కాలేజ్ దగ్గర వదిలేయటానికంటే మళ్ళీ వేరే రకంగా అనుకోగాకండి. సెలవులు లేవన్నమాట. అందుకని మేమందరం బయలుదేరినాం. మేమందరం అయితే విజయవాడకి మా నాన్న ఇంకా మా చెల్లి వీళ్ళందరూ విజయవాడలో అంబేద్కర్ విగ్రహం చూడటానికి వస్తుండ్రు. నేనైతే గుంటూరులో నా కూతుర్ని వదలడానికి వెళ్తున్నాను అనమాట. అయితే కందుకూరులో తీసుకొని తింటా వచ్చేసరికి గుంటూరు వచ్చేసింది. గుంటూరులో నా పెద్ద కూతురు అవసరమైనవి కొన్ని షాపింగ్ చేసిందనమాట. మా ఇష్టం వచ్చినట్టు తిరిగినాము. ఒక ఎకరా ఉన్నట్టుంది అది చూసేదానికి. మొత్తం అన్నీ తిరిగి కావాల్సినవన్నీ తీసేసుకుందనమాట నా కూతురు. ఇది షాపింగ్ చేస్తుంటే నాకు గుండెల్లో దడొస్తుంది అనమాట. దీనికి 200 అంటే లిమిట్, అంటే 200కి తీసుకో సరిపోద్ది అనుకుంటే అది 500 చేస్తుంది. అదే నా చిన్న కూతురికి 200కి తీసుకోమంటే 100 రూపాయలకి తీసుకొని బయటకు వస్తుంది అన్నట్టు. ఇద్దరికి అంత తేడా ఉంటుంది. మా నాన్న మాత్రం ఏమీ పక్కనే ఉండి అవి తీసుకో అని చెప్తుండు. ఈడు మా చెల్లెలు కొడుకు, వాడి ఇష్టానికి వాడు తిరుగుతున్నాడు. ఇదిగో మనమరాలు వెనకీడితే వస్తుండనమాట మా నాన్న. ఈ షాపింగ్ చేస్తూ ఉన్నాము మేము. ఇంకా నేను, దత్తదాసు, మా చిన్న కూతురు, మా చెల్లి, మేమందరం కలిసి షాపింగ్ చేసి బిల్లు వేయించుకొని షాపింగ్ చేసేటప్పుడే నా తమ్ముడు ఫోన్ చేసిండనమాట. సింపుల్గా చేసి ఎక్కడున్నారు మే అని అడిగితే గుంటూరులో ఉన్నాము అన్నాం మేము. ఇంకా గుంటూరులో ఉండరు ఏందిమే అనిండనమాట సింపుల్గా. ఇంకా నా కూతుర్ని హాస్టల్లో వదిలేసి మేము వచ్చేసినాం అనమాట విజయవాడ. నేను విజయవాడలో ఏం వీడియో తీయలేదు, ఎందుకంటే నేను నిద్రపోయినా ఇక్కడికి వచ్చిన దాకా. అయితే విగ్రహం చూడండి చాలా బాగుంది. అంటే సూపర్గా ఉంది. భలే బాగా అనిపించింది నాకు. కానీ నైట్ టైమే చూడాలి. ఈ ప్రదేశాన్ని అయితే నైట్ టైమే చూస్తేనే అందంగా చూడటానికి కూడా బాగుందనమాట. కాకపోతే ఇక్కడ 8 గంటలకే క్లోజ్ అని చెప్పిండు. నా తమ్ముడు ఫోన్ చేసిండు అన్న కదా, 8 గంటలకే క్లోజు. దుర్గమ్మ గుడి ఇంకా ప్రకాశం బ్యారేజే ఏంది అది చూసి రండి అని చెప్పిండు. వాడు అన్నట్టే ఇక్కడికి వచ్చేలే క్లోజ్ అనమాట. ఇదంతా లోపల, బయట నుంచే గేట్ లోపల చేయబెట్టి వీడియో తీసినాను అనమాట నేను. లోపలైతే ఎలా ఉంది, పగులు పోతే కొంచెం బాగా చూడొచ్చు. కొంచెం పొద్దు కూకే జామున 8 గంటలకు పోయి 8 గంటల లోపు పోయి అదంతా చూసుకొని రావచ్చు అనమాట. బాగుంటుంది. అక్కడ లోపల మ్యూజియం కూడా ఉందంట. ఏమి పెద్దల కాలం ఫొటోసు ఇలాంటివి ఉన్నాయంట. అవన్నీ చూసుకోవచ్చు అనమాట. 6 గంటలకు కానీ పోతే 8 గంటల దాకా చూసుకోవచ్చు. బాగుంటుంది అప్పుడు ఆ టైమింగ్ అయితే. పార్క్ అంతా కూడా చాలా బాగుంది. కాకపోతే లోపలికి వెళ్ళలేకపోయినాం మేము, అవకాశం లేదు. కానీ ముందే తెలుసుంటే టైము చూసుకొని వచ్చుంటే బాగుండేది. టైం చూసుకోకుండా వస్తే ఇలాగనే ఉంటుంది అనమాట. ఎక్కువ అక్కడికి పోవాలని ఇదే బాగా ఇంట్రెస్ట్గా ఉండింది నా చెల్లి. అదే కొంచెం నీరసపడిపోయింది అనమాట. ఇంకా బయట నుంచే కొన్ని ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకున్నాము. లోపల ఎంత బాగుందో గేట్ బయట కూడా అంతే బాగుంది. కానీ 8 గంటలకు క్లోజ్ చేయాలని ఆ టైమింగ్ ఎందుకు పెట్టిరో నాకు తెలియదు. కానీ 8 గంటలు ఇంకా 9, 10 గంటల పెడితే బాగుంటుంది. ఎందుకంటే లైటింగ్ వేసినప్పుడే లుక్ బాగుందన్నమాట. పగులు మనకు తెలిసిందే కదా, అంత బాగుండదు. నైట్ టైం అయితే కన్నుల పండగలాగా ఉంటుంది అనమాట. ఆ లుక్ వేరు. రోడ్డు పైన నుంచి ఇలా కనపడుతుంది అనమాట, కార్ నుంచి. ఇంకా బయట పార్కు, పూల చెట్లు అవన్నీ చాలా మెయింటెనెన్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. భలే బాగా నచ్చింది. ఇంక చేసేది ఏం లేక దుర్గమ్మ కొండ చూద్దామని వెళ్ళినాం మేము. ఇదేననుకుంటా, అదే ప్రకాశం బ్యారేజా ఏదో అంటారు. నాకు పేరైతే అంత బాగా తెలీదు. నేనైతే అదే అనుకుంటున్నా. ఆ బ్రిడ్జి దుర్గమ్మ కొండకు పోతా చూసుకుంటా వెళ్ళిన. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చాలా అందంగా ఉందన్నమాట. కానీ ఏదైనా నైట్ టైమే
చూడటానికి బాగుంటుంది. కానీ ఆ టైంలో మనం పోవాలని అక్కడికి వెళ్ళాలంటే ఏదైనా రూమ్ తీసుకొని ఉండి చూసి ఎంజాయ్ చేసి రావచ్చు. కానీ మేము వెళ్ళేసరికి దుర్గమ్మ కొండ కూడా క్లోజ్ అయిపోయింది. దర్శనము టైం అయిపోయింది 9 గంటల లోపే అని చెప్పారనమాట. అది కూడా లేదు. ఇంక ఈ ప్రకాశం బ్యారేజ్ కాడికి వచ్చి కొంచెం వీడియో కొన్ని ఫోటోలు తీసుకొని బయలుదేరిపోయినాం అనమాట. మేము ఇంక చేసేది ఏం లేదు కదా. ఎవరైనా ప్లాన్ ప్రకారం వెళ్ళండి అబ్బా. 8 గంటల లోపు వెళ్తే అన్నీ చూసుకోవచ్చు. మనము ఎక్కడి నుంచి ఇటు సైడ్ నుంచి వెళ్ళే పని అయితే కరెక్ట్గా 3 గంటలు 4 గంటల లోపు విజయవాడ వెళ్తే మనం అన్నీ కవర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అప్పుడు మళ్ళీ రిటర్న్ కూడా అవ్వచ్చు. మనం అక్కడ రూమ్ తీసుకోవాలి ఉండాలనేది ఏం లేదు. ట్రైన్ వెళ్తుందనమాట. మేము ఫోటోలు దిగుతుంటే బాగుంది చూడటానికి. కాకపోతే వీడియోకి అందలేదు. ఇంకా విజయవాడ గుంటూరుకు మధ్యలో టిఫిన్ చేసేసామన్నమాట మేము. ఇక్కడైతే టిఫిన్ చాలా బాగుంది. అప్పుడు 12 అయింది అయినా కూడా టిఫిన్ ఉంది. అంటే చాలా బాగుంది. హోటల్ పేరు అయితే నాకు తెలీదు. వీడియోలో ఎక్కడో కొంచెం ఫేర్గా కనపడింది. ఒకవేళ ఎప్పుడైనా మీరు కానీ ఎవరైనా వెళ్తే అక్కడ ఆగి టిఫిన్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకేనా, బాయ్.